ప్రార్థనలో ఉంటున్నాం. దేవుడు మనతో ఉన్నట్లుగా ప్రార్థన చేద్దాం. మనం ఒక అంశాన్ని ధ్యానం చేస్తున్నామండి. ఈ వారమంతో ఒక అంశాన్ని ధ్యానం చేశాం. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన పేరు రక్షకుడు అని నేర్చుకుంటున్నాం. ఈ వారమంతా మనము ఒక అంశంలో యేసుక్రీస్తు ప్రభుల వారి పేరులో గొప్పతనాన్ని నేర్చుకుంటూ ఉన్నాం. ఎవరికి రక్షకుడు అనే విషయాలు ధ్యానం చేస్తున్నాం. మొదటిగా మనం మనుషులందరికీ రక్షకుడు యేసు ప్రభుల వారు అని నేర్చుకున్నాం. రెండోది, ఆయన సర్వలోకానికి రక్షకుడు. లోకమంతా నశించిపోతున్నప్పుడు ఈ సర్వలోకాన్ని యేసు ప్రభుల వారు రక్షించుకోవాలి. నేను లోకమును రక్షించుకోవటానికే ఈ లోకానికి పంపబడ్డాను అని యేసు క్రీస్తు ప్రభుల వారు తెలియపరిచారు. మూడోది, ఎవరికి ఆయన రక్షకుడు అంటే పాపులందరికీ రక్షకుడు అని నేర్చుకున్నాం. పాపులు అనే పదము మనిషి స్వయంకృత అపరాధము చేత వచ్చింది, తెచ్చుకున్నారు. మనుషులందరూ పాపులే. ఆ పాపిని పరిశుద్ధపరిచి రక్షించి దేవుని రాజ్యములో ప్రవేశించేవారుగా చెయ్యాలని ఆయన కుమారుడుగా అనుగ్రహించబడెను. అందుకని మన దేవుని సన్నిధిలో ఉండే మనము ఆయన ఎందుకు వచ్చారు, ఎలా వచ్చారు, ఆయన పేరేమిటో నేర్చుకుంటున్నాం. మనం ఈ పేరులో రక్షకుడు అంటే అందరూ ఆయన అనుసరించేవారుగా ఉండాలని దేవుని సన్నిధిలో మనం చేస్తున్నాను. ఈ ఉదయకాల పాఠములో మరొక భాగం, ఆయన ఎవరికి రక్షకుడు అయ్యా అంటే, ఈరోజు పాఠం ఏం చెప్తుందంటే ఆయన తన ప్రజలకు రక్షకుడు అని రాయబడింది. ఒకటేమో మనుషులందరికీ, రెండేమో లోకానికి, మూడేదేమో పాపులకు, నాలుగేమో ఆయన తన ప్రజలకు. ఎవరు తన ప్రజలు? యూదా జాతి, యూదా మతం, ఇశ్రాయేలీయులు, వారు తన ప్రజలు. మన ప్రజలు కాదా? మనము కూడా ప్రజలమే. మన కోసం వచ్చాడని ముందు చెప్పబడింది. ఈ వాక్యంలో తన ప్రజలు, తన ప్రజలందరూ మెస్సయ్య వస్తాడు, రక్షకుడు పుడతాడు అని వేల సంవత్సరాలుగా ఇశ్రాయేలీయులు రక్షకుడి కొరకు ఎదురు చూస్తూ కనిపెట్టుకుంటూ ఉన్నారు. మేమందరము పాపులుగా ఉన్నాం, చెడిపోయి ఉన్నాం, అయితే మమ్మలను రక్షించే రక్షకుడు వస్తాడు, ఆ రక్షకుడు ఇశ్రాయేలీలో పుడతాడు అని ఆయన కోసం వారు ఎదురు చూస్తున్నట్టుగా లేఖనాల్లో రాయబడి ఉంటుంది. యెషయా గ్రంథం 25 అధ్యాయం 9 చూద్దాం. యెషయా గ్రంథం, ఆ దినమున జనులు ఎలాగూ ముందరు, ఇదిగో మనలను రక్షించడని మనం ఎవరి కోసం కనిపెట్టుకుంటున్నామో అందుకు వారు మనలందరినీ, అనగా తన ప్రజలైన ఇశ్రాయేలీయులు మాట్లాడుతున్న మాట ఇది. ఏమన్నారంటే, మనందరము మనకు దేవుడికి వచ్చాడు అని చెప్పారు, ప్రవచనాలు ప్రవచించారు, రక్షకుడు మెస్సయ్య వస్తాడు అని చెప్పారు. ఆయన కోసం, అనగా రక్షకుని కోసం మనందరము కనిపెట్టుకొనిచున్నాము. మేము కనిపెట్టే సమయంలోనే ఆ రక్షకుడు, అనగా మనందరినీ రక్షించే రక్షకుడు భూలోకానికి పంపబడెను. ఆ వాక్యం మనసుదమ్మా. ఆ దినమున జనులు ఇలాగ అందరూ, ఇదిగో మన రక్షించునని మనము కనిపెట్టుకొని ఉన్న మన దేవుడు, మనము కనిపెట్టుకొనిన యెహోవా ఈయన కోసం కనిపెట్టే మనం, రక్షకుని కోసం కనిపెట్టే మనం. ఎలా కనిపెట్టావయ్యా? చాలా కష్టంగా, శ్రమలు,
అనుభవిస్తూ శోధించబడుతూ ఎన్నో ఇబ్బందుల్లో కూడా రక్షకుడు అనబడే దేవుని కోసం కనిపెట్టామేమో, కనిపెట్టుకు ఉన్నామేమో. ఆయన వస్తాడని ఎదురు చూసాము. ఇంకో మాట ఉంటుంది, అదే యెషయా గ్రంథం 26వ అధ్యాయం 8 కూడా చదువుదాం. యెషయా 26:8. యెహోవా నీ తీర్పుల మార్గమున నీ వచ్చునని మేము నీ కొరకు కనిపెట్టుకొనిచున్నాము. మా ప్రాణము నీ నామాన్ని, నా ప్రాణము మీ నామాన్ని ఎంతగానో మేము దుఃఖపరుచుకుంటూ శ్రమపడుతూ నీకోసమే కనిపెడుతున్నామయ్యా. ఎవరి కోసమయ్యా? రక్షకుడు అనబడే దేవుని కోసం, రక్షించే దేవుని కోసం, రక్షించే నాథుని కోసం మేము కనిపెట్టుకుంటున్నామయ్యా అన్నారు. ఎందుకయ్యా? మీరు ఇశ్రాయేలే కదా, ఎందుకు మీ దేవుడు వస్తాడని చెప్పాడు కదా, వస్తాడు కదా, మరి ఎందుకు కనిపెట్టుకోడంటే మేమందరం అయ్యా దేవుని సన్నిధిలో పాపులమైపోయామయ్యా. అదే మాకు అసలు రక్షణ కలుగుద్దా? మాకు అంక ఇశ్రాయేలు అనబడే మాకు, యూదా జాతరే మాకు రక్షణ కలుగుద్దా? రక్షించబడతామా? ఆయన వచ్చి మమ్మల్ని అందరూ రక్షిస్తాడా అని మేము ఆయన కోసం అనగా రక్షకుని కోసం కనిపెట్టుకున్నామయ్యా, ఎదురు చూస్తున్నామయ్యా. ఆ రక్షకుడు వస్తేనే, ఆ రక్షకుడు వస్తేనే మా అందరి పాపములు క్షమించబడేది, మేము బాగు చేయబడేది, మేము విడిపించబడేది, మా జీవితాల క్రమశిక్షణ వచ్చేది. అందుకోసం మేము చాలా కాలముగా కనిపెట్టుకుంటున్నామయ్యా. ఎందుకయ్యా అంటే మేమందరము పాపులైపోయాము. ఆ పాపి అని మాకు రక్షణ కలుగుద్దా, రక్షణ వచ్చుద్దా అని ప్రతిరోజు వారు వాపోతూ ఉండెను, దుఃఖపడుతూ ఉండెను, ప్రలాపిస్తూ ఉండెను, దేవుని ఎదుకొచ్చి పశ్చాత్తాపడుతూ ఉండెను. ఈ పశ్చాత్తాపాన్ని తండ్రి దేవుడు చూశాడు. ఈ ప్రజలు, నా స్వజనులు అనబడేవారు ఇశ్రాయేలీయులు పశ్చాత్తాపడుతున్నారు. వారు రక్షించే నాథుడు కోసము వారు ఎదురు చూస్తున్నారు. కాబట్టి వారందరినీ రక్షించాలి నేను, వారి పాపాల్లో నుంచి వారందరిని రక్షించుకోవాలి నేను. అందుకేమిటయ్యా ప్రణాళిక అంటే, నేను ఒక రోజున వాగ్దానం చేశాను, ఇశ్రాయేలుతో వాగ్దానం చేశాను, అబ్రహాంతో వాగ్దానం చేశాను, ప్రమాణం చేశాను. ఆ వాగ్దానాన్ని నెరవేర్చాలి నేను, నెరవేర్చు వారందరిని రక్షించుకోవాలి. నా ప్రజలు అనబడే యూదా జాతిని, నా ప్రజలు అనబడే ఇశ్రాయేలు ప్రజలందరినీ నేను రక్షించుకోవాలి. వారు నన్ను విడిచిపెట్టి చాలా దూరం వెళ్ళిపోయారు. అందుకని నేను వాగ్దానం చేశాను, వాగ్దానము చేయబడిన దాన్ని నెరవేరుస్తానని నా దేవుడు పరలోకంలో నా దేవుడు చూస్తూ ఆలోచన చేస్తూ తన వాగ్దానాన్ని జ్ఞాపకము చేసుకున్నాడు. అపోస్తలుల కార్యాలు 13వ అధ్యాయం 23 చూద్దాం. అపోస్తలుల కార్యాలు 13:23. అతని సంతానము నుండి దేవుడు తన వాగ్దానము చెప్పక అక్కడాగమ్మ తన వాగ్దానం చేశాడు. దేవుడు అబ్రహాముతోటి తన వాగ్దానము చొప్పున దేవుడు ఇశ్రాయేళ్లకు రక్షకుడగు యేసును పుట్టించను. అది వాగ్దానం. వారేం చేస్తున్నారు? ప్రజలు రక్షకుడు కావాలయ్యే మాకు, రక్షకుడు రావాలయ్యే మాకు, మమ్మల్ని రక్షించేవారు లేరయ్యో, మమ్మల్ని రక్షించే రక్షకుడు రావాలయ్యో అని ప్రతిరోజు వారు పశ్చాత్తాపడుతూ రక్షకుని కొరకు కనిపెట్టుకుంటూ ఏడుస్తూ ఉంటే తండ్రి అయిన దేవుడు ఆయన చేసిన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుని, నేను చేసిన వాగ్దానం ఏంటంటే ఇశ్రాయేలీయులు అందరూ రక్షించుకోవటానికి, రక్షించబడటానికి, రక్షణలో నడపటానికి నేను యేసుక్రీస్తు ప్రభువుని అనే నా కుమారుణ్ణి రక్షకుణ్ణి ఈ లోకానికి
పంపిస్తున్నాను, నేను పుట్టిస్తున్నాను. నేను ఎందుకయ్యా అంటే నా ప్రజలందరూ రక్షణ కొరకు కనిపెడుతూ ఉన్నారయ్యా. నా ప్రజలందరూ రక్షకుడు అనబడే యేసు క్రీస్తు ప్రభువు కోసం కన్నీరు కారుస్తున్నారయ్యా, కనిపెట్టుచున్నారు వాళ్ళు. కాబట్టి నేను వెళ్ళి వారందరిని రక్షించుకోవాలంటే నేను శరీరాకారంతో వెళ్ళాలి. అందుకని అన్నాడు, నేను వాగ్దానము చేయబడ్డ వాగ్దానం ప్రకారంగా ఇశ్రాయేలీలు అందరూ రక్షణ పొందటానికి నేను వారి కోసము యేసుక్రీస్తు ప్రభువుని పంపించానయ్యా. ఎలా వచ్చాడు అంటే ఆయనకు శరీరం ఇచ్చాను, నేను ఆయనకు శరీరాన్ని అమర్చాను, కేంద్రంగా మరియమ్మ గారిని ఏర్పాటు చేశాను. ఆయన మరియమ్మ గారి గర్భంలో ప్రవేశించి శరీరాన్ని ధరించుకొని మనిషిగా మారి మానవుడిగా తన్ను తాను తగ్గించుకొని ఏ ప్రజలైతే నా కొరకు రక్షణ కొరకు ఎదురు చూస్తూ ఉన్నారో ఆ ప్రజల్లోకి వెళ్ళిపోయి ఆ ప్రజల్లో నివసించి ఆ ప్రజలందరినీ రక్షించుకోవటానికి రక్షణ భాగ్యము కలుగా చేయటానికి దేవుడు స్వయంగా తానే మనిషిగా మారి భూలోకంలోకి దిగివచ్చాడు. ఎందుకంటే దేవుడే ఆయనను పంపించాడు. ఎలా? మత్తయి సువార్త 1వ అధ్యాయం 21 చూద్దాం. ఆమె కుమారుని కరును, ఇది గమనించాలి, ఆయన కుమారుని కరును తన ప్రజలను వారి పాపముల నుంచి ఆయనే రక్షించు. ఎవరి ఈ పరలోకం నుంచి కనిపెట్టుకున్నారే రక్షణ కోసం, ఆ రక్షణ భూలోకానికి వచ్చేసింది. ఎందుకయ్యా వచ్చింది అని మనం అనుకోవాలి. ఇశ్రాయేలేమో రక్షకుని కోసం, రక్షకుడు అనబడే యేసు క్రీస్తు ప్రభు కోసం కనిపెడుతూ ఉంటే వారి కొరకు యేసయ్య దిగి వచ్చాడు. ఎందుకయ్యా వచ్చావయ్యా అని ప్రశ్న వేస్తే అన్నాడు, ఆయన తన ప్రజలు వారి పాపం రక్షించుకోవటానికి. ఇక్కడ 3 విషయాలు. ఆయన అంటే యేసుక్రీస్తు ప్రభు రక్షకుడు, ఆయన తన ప్రజలు వారి పాపాలు. ప్రజలెవరు? ఇశ్రాయేలీలు. తన ప్రజలు, సజ్జనులు, సత్తైన ప్రజలు. వారి కొరకు దేవుడు చాలా త్యాగాలు చేశాడు. ఆ ప్రజలందరినీ ఆయన వచ్చి తన ప్రజలు వారి పాపం, తన ప్రజలు వారి పాపం. తన ప్రజలంటే ఇశ్రాయేలీలు. ఎలా ఉన్నారయ్యా ఇశ్రాయేలీలు? తన ప్రజలు ఎలా ఉన్నారంటే, తన ప్రజలంటే ఎలా ఉండాలంటే పరిశుద్ధంగా ఉండాలి, క్రమం కలిగి ఉండాలి, యేసులాగే ఉండాలి. అంటే దేవుడు చెప్పాడు, మీరు ఎవరైనా సరే ఐగుప్తులో నుంచి బయటికి వచ్చిన తరువాత నేను చెప్పే ఆజ్ఞ అనుసరించి జీవిస్తూ నన్ను వెంబడిస్తూ నాలాగే ఉండాలి మీరని పాత నిబంధనలు ఎప్పుడో చెప్పబడింది. కానీ తన ప్రజలందరూ ఏమైపోయారయ్యో? తన ప్రజలు అనబడేవారు స్వజనులు ఏమైపోయారయ్యో? వారి కోసం వచ్చాక ఎందుకు దిగొచ్చావయ్యో? వారిని రక్షించుకోవాలంటావు ఎందుకయ్యో? తన ప్రజలు వారి పాపం. తన ప్రజలు అనబడే ఇశ్రాయేలీయులు, తన ప్రజలు అనబడే యూదులు ఎలా ఉన్నారు అంటే పాపులుగా ఉన్నారయ్యో. అదేంటయ్యా? నీ ప్రజలే కదా, నీ జనమే కదా, ఎందుకు మారిపోయారయ్యో? ఎందుకు పాపి అయిపోయారయ్యో? అంటే ఆయన ప్రణాళికలో వారు భాగం ఏంటి? తన ప్రజలు వారి పాపం. తన ప్రజలందరూ వారి పాపాలు. అసలు తన ప్రజల యొక్క పాపం ఏంటి? ఏ పాపలు ఉన్నారు వాళ్ళు? తన ప్రజలు వారి పాపం అని అక్కడ రాయబడింది. ఆయన తన ప్రజలు వారి పాపములో నుంచి ఆయనే రక్షించును. తన ప్రజలు వారి పాపం. ప్రజలేమో దేవుని జనాంగం. దేవుని జనాంగం ఎలా ఉండాలంటే పరిశుద్ధంగా ఉండాలి, క్రమముగా ఉండాలి, పద్ధతిగా ఉండాలి, యేసులాగే ఉండాలి. యేసు క్రీస్తు ప్రభుల వారికి మహిమ తెచ్చే బిడ్డలుగా ఉండాలి. కానీ తన ప్రజలందరూ పాపులు. తన ప్రజలు వారి పాపం. ఏంటి వారి పాపం? ఏ పాపం వారిలో ఉంది? ఆ పాపాన్ని తీసేస్తాను నేను, వారి పాపములో నుంచి రక్షించుకోవటానికి వచ్చాను నేను అన్నాడు ఆయన. అసలు వారి పాపం ఏంటి? వారి పాపం ఏంటంటే 4. 1
తన ప్రజలందరూ పరిశుద్ధతలో నుంచి జారిపోయి అన్యాచారములకు వచ్చిరి. అది పాపం. దేవుని జనాంగం వారు ఆచారంలోకి వచ్చేసారు. ఏ ఆచారం అంటే అన్యాచారంలోకి వచ్చిరి. అన్యాచారం చేస్తూ ఉండిరి. దేవుని చట్టాలు ధిక్కరించిరి, దేవుని ఆజ్ఞను ధిక్కరించిరి, దేవుని మాటే ఎత్తకుండా అన్యాచారంలో పారంపర్య ఆచారాల్లో ఉండిపోయారు. అందుకని అది వారి పాపం. తన ప్రజలు వారి పాపములు. ఏంటి వారి పాపం అంటే, ఒకటి, వారు అన్యాచారములో ఉన్నారు, అన్యాచారం బతుకుతున్నారు, అంటే ఆచార సంబంధంగా ఉన్నారు. నిన్న కూడా చదివే వాక్యం మనం చూడసారి మత్తయి సువార్త 17వ అధ్యాయం 6వ వచనం. మత్తయి సువార్త మీరు మీ పారంపర్య ఆచారములు గమనించాలి. మీరు అంటే ఇశ్రాయేలీయులైన మీరు మీ పారంపర్య ఆచారములు, మీరు మీ పితరులు వంశం ప్రకారంగా అన్యాచారంలోనే బతుకుతున్నారే కానీ మార్చబడ్డ వరకు లేరే, మార్చబడలేదే. నా జనం కదా, నా ప్రజలే కదా. మీరు ఎందుకయ్యా పారంపర్యాచారం మీ తండ్రి చేశాడు, మీ తాత చేశాడు, నువ్వు చేస్తున్నావు ఆచారం? ఎలా? అది పాపం. మరి దేవుని ప్రజలయ్యుడు నువ్వు ఆచారం చేస్తే, దేవుని ప్రజలుగా ఉండి నీవు మీ తండ్రి మీ తాత వంశ ప్రకారంగా ఆచారంగా జీవిస్తూ ఉంటే అది పాపంగా పరిగణిస్తే, నీ పాపానికి శిక్ష వస్తుంటే నువ్వు పాపి అయిపోయావు. నువ్వు కారణం ఏంటయ్యో అంటే వారందరూ అంటే ఏ పాపం అంటే ఏంటది పాపం? పారంపర్యాచారం. ఆచారాలు చేస్తున్నాం మనం. ఇశ్రాయేలు ఆచరిస్తున్నారు, యూదులు ఆచారం ఉండిపోయారు, ఆచారాలు పాటిస్తున్నారు, అదే గొప్ప అనుకున్నారు. దానివల్ల శిక్ష వస్తుందని ఎరగలేకపోయారు. యేసు అన్నాడు, వారు పారంపర్య ఆచారం చేస్తూ నా వాక్యమును నిరర్థకము చేసిరి, నా వాక్యమును పాడు చేసిరి, నా వాక్యం భ్రష్టు చేశారు. ఎలా అంటే ఆచారాల వలన, వారు చేస్తున్న ఆచారం వలన నా వాక్యము నా నామము భ్రష్టు అయిపోతుంది. వాక్యం పూర్తి చేయి. దేవుని వాక్యమును నిరర్థకము చేసి నా నామానికి అవమానం చేస్తున్నారు కనుక అది పాపం. క్రైస్తవుడా, యేసుక్రీస్తు ప్రభువులో జీవిస్తున్నవాడు, యేసుక్రీస్తు పండుగలో ప్రవేశించినవాడు, నువ్వు ఎలా ఉన్నావయ్యా? ఆనాటి యూదుల వలె పారంపర్యాచారాల్లో అన్యాచారాల్లో ఆచార సంబంధంగా ఆచారానికి విలువిస్తూ దేవుని పక్క తోసేసి యేసుక్రీస్తు ప్రభు వారి బయట నెట్టేసేసి ఆచారమే కావాలి మాకు, ఆచారం చేస్తామేమో అనుకుని నువ్వుగా పాపాన్ని కలుగు చేసుకుంటే ఆ పాపానికి శిక్ష వస్తుందని గ్రహించలేకపోతే దేవుడు అన్నాడు, మనుషులం తన ప్రజలు వారి పాపం. ఏంటి వారి పాపం అంటే ప్రజలందరూ ఆచారాల్లో ఉండారు, నన్ను సేవిస్తున్నారు. ఆచారం ఉండేవాడు ఎప్పటికి భక్తుడు కాలేడు. ఆచారం జీవించేవాడు ఎప్పటికి పరిశుద్ధుడు కాలేడు. యేసయ్య లేని జీవితంలో దేవుడు లేని దేవాలయం, దేవుడు లేని దేవాలయం. కారణం ఏంటంటే ఆచారం ఉంది, యేసయ్య లేని దగ్గర అన్నాడు, వాక్యమును నిరర్థకం చేస్తున్నారు మీరు మీ ఆచారాల వలన. నాకు ఎక్కడ మహిమ, ఎక్కడ ఘనత నాకు అని ఇశ్రాయేలు గురించి మాట్లాడుతూ తన ప్రజలు వారి పాపం ఒకటంటే ఏంటంటే, ఒకటేమో ఆచారంగా ఉండారు అన్నాడు. రెండోది నా ప్రజల్ని పెంచాను నేను, పెద్ద చేశాను నేను, గొప్ప చేశాను నేను, అన్ని ఇచ్చాను నేను. వారికి ఏది తక్కువ కాకుండా వారు బలపరుస్తుంటే, పోషిస్తూ ఉంటే, కాపాడుతూ ఉంటే, సంరక్షిస్తూ ఉంటే, ఎన్నో గొప్ప కార్యాలు చేస్తున్నప్పటికీ నా పిల్లలు నా మీద తిరుగుబాటు చేశారు. అది రెండో పాపం. తన ప్రజలు వారి పాపం. తన ప్రజలెవరు? ఇశ్రాయేలీయులు. తన ప్రజలెవరు? యూదా జాతి. మరి వారి పాపం ఏంటయ్యా అంటే, ఒకటేమో అన్యాచారం, రెండోది తన పిల్లలను పేరు పెట్టుకుని నా పిల్లలు నా జనులు అనుకున్న వారు నా మీదే అనేక సార్లు తిరుగుబాటు చేస్తున్నారయ్యా. నా పిల్లలు నా మీద తిరుగుబాటు చేసి
నా మాటకు లోపడక, నా వాక్యానికి లోపడకుండా జీవిస్తూ ఉంటే అది తిరుగుబాటు. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 2. యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము. నేను పిల్లలను పెంచి గొప్పవారిని చేశాను. నేను వారు నా మీద తిరుగుబాటు చేస్తున్నారు. నా పిల్లలే, నా జాతే, నా వంశం వారి ఆయన మీద తిరుగుబాటు చేస్తూ ఆరాధన చేస్తే, తిరుగుబాటు చేస్తూ నువ్వు దేవుని సేవిస్తే మనం ఒక పని చేస్తున్నావంటే మోక్షం రావాలనేగా. హిందువులు చూడండి, ఇదేమంటారు, చలికాలం వస్తే చేస్తారు చూస్తే సాయిబాబా అయ్యప్ప స్వామి భక్తులుగా ఉంటారు. నా స్నేహితులు చాలామంది అందులో ఉంటారు. అడుగుతారు, ఏంట్రా మీకు ఈ డ్రెస్ ఏంటి, ఈ వ్యవహారం ఏంటి, 30-40 రోజులు ఇది చేస్తారు కదా, నెక్స్ట్ ఏంటంటే వాళ్ళు అంటారు, మేము చాలా పాపం చేస్తున్నామయ్యా, మా పాప పరిహారం కోసం అయ్యప్ప స్వామి భక్తులు కొలుస్తున్నాం మేము, ఆయన మాకు మోక్షం ఇస్తాడయ్యా అని అంటున్నారు. మీ దేవుడు వారు ఇద్దరు మొగలు పుట్టాడు కదరా అన్నా నేను. మీ అయ్యప్ప స్వామి అనే ఆయన దేవుడు ఇద్దరు మొగలు పుట్టాడు. కృష్ణుడికి సాంబశివుడికి కృష్ణుడు పుట్టాడు. విష్ణుమూర్తికి సాంబశివుడు ఇద్దరు మొగలు కలయిక. శివుడు పూజ చేస్తూ ఉంటాడు. కృష్ణుడు వచ్చాడు, నాట్యం ఆడమనిషి వేసుకుని నాట్యం చేస్తూ ఉంటాడు. ఆడమనిషి వేషం వేసుకుని, ఇది విమర్శ కోసమా చరిత్ర, ఆడమనిషి వేసుకుని వచ్చిన ఆడ ముందు భక్తి పాటు చేద్దామని నాట్యం ఆడుతూ ఉంటాడు. ఈ నాట్యానికి ఈయన గారు కళ్ళు తెరిచాడు. చూస్తే అమ్మాయి నిద్రగా ఆయన భక్తి ఆ పూజ వదిలేసేసి ఈ అమ్మాయి పంట చేస్తూ ఉంటాడు. ఆయన అంటాడు, అయ్యా నేను మగోండ్రా, మీ బామ్మార్తిని నేను, ఆడమనిషిని కాదు నేను అని చెబుతున్నా సరే అలాగే పరిగెత్తి ఆయన పట్టుకుని ఆమెతో పాపం చేస్తాడు. ఆయన గర్భవతి అవుతుంది. అది ఈ అయ్యప్ప స్వామి కనిందాక ఒక దేవుడు విష్ణుమూర్తి ఆడదానిగానే ఉండాల్సి వచ్చింది. ఏంటంటే వాళ్ళు అంటారు, మేమై మా పాపాల పరిహారం. మరి నీ పాపాల పరిహారం ఏది? అన్ని ఆచారం కొలాలు చేస్తుంటే నా ప్రజలు నా తిరుగుబాటు చేస్తున్నాయ్యా. నేను పిల్లలు పెంచాను, పెద్ద చేశాను, కానీ నా ప్రజలందరూ నా మీద తిరుగుబాటు చేస్తున్నారయ్యా. అది పాపం. ఆయన తన ప్రజలు వారి పాపం. ఏంటి ఒక పాపం అంటే, ఒకటేమో అన్యాచారం, రెండోదేమో తిరుగుబాటు. ఎప్పుడుదాకంటే అనేక సార్లు నా మీద తిరుగుబాటు చేస్తూనే ఉన్నారు. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 26 చదువుదాం. నెహెమ్యా 9:26 టైం అయిపోతుంది. నెహెమ్యా 9:26. వైనను వారు ఎవరు? తన ప్రజలు అనబడే ఇశ్రాయేలీయులు. అయినను వారు అవిధేయులై నీ మీద తిరుగుబాటు చేసిరి, నీ ధర్మశాస్త్రమును లక్ష్య పెట్టక త్రోసివేశారు. అది పాపం. మీ ప్రజలు చేసిన పాపం ఏంటంటే నిన్ను, నీ ధర్మశాస్త్రాన్ని తిరస్కరించేసి, వాక్యాన్ని తిరస్కరించి, వాక్యం మాకు వద్దయ్యో, దేవుడు మాకు వద్దయ్యో, ఆచారమే కావాలి మాకు అని దేవుని త్రోసివేసి, ధర్మశాస్త్రాన్ని త్రోసివేసి ప్రజలందరూ పాపం చేశారు అన్నాడు. ఆయన తన ప్రజలు వారి పాపం. తన ప్రజలు చేసే పాపాలు ఒకటేమో అన్యాచారం, రెండేమో తిరుగుబాటు చేశాడు. మూడోది చెప్పాడు, వారు నన్ను విసర్జించరయ్యా. మరి దేవుడు విసర్జించేసి ఏం చేస్తావు నువ్వు భూలోకంలో? దేవుని చట్టాన్ని, దేవుని వాక్యాన్ని, దేవుణ్ణి విసర్జించేసి అన్యాచారం చేస్తే ఆశీర్వాదమా, దీవెన, వంశ పారాపర చేసే ఆచారమా? ఆచారాన్ని బతికించుద్దా? ఆచారం పోషించుద్దా? ఆచారం కాపాడుద్దా? ఆచారం కుటుంబ క్షేమమా, ఆశీర్వాదం అంటే వాళ్ళంటే చేశారు. అది కాదయ్యో, అది పాపం. వారు చేసే ఆచారం వలన నన్ను విసర్జించారు. ఆచారమే కావాలి మాకు అన్నారు, ఆచారమే కావాలి మాకు అన్నారు.
యెహోవాను విసర్జించను. ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం 29 చూద్దాం. ఇర్మియా 5:19 చదువు ముందు. అట్టి వాటిని చూసి అట్టి జనులకు యెహోవా దేనిని బట్టి ఇవన్నీ మాకు చేసినని వారు అడుగుగా, మీరు వారితో ఇలాగనము, మీరు అంటే తన ప్రజలు అనబడేవారు, తన ప్రజలు అనబడే మనము కూడా మీరు నన్ను విసర్జించేశారు. ఇక్కడ అడుగుదాం. కోటాను కోట్ల మంది క్రైస్తవులు నాడు ఈ భక్తి శ్రద్ధలతోటి క్రిస్మస్ ధ్యానాలు చేస్తున్నారు. ఈ ధ్యానాలంతా ఎందుకంటే మా దేవుడు మనం దీవించాలి, ఆశీర్వాదం రావాలి, మాకు దీవెనలు రావాలి, మాకు దీవించబడాలి, మేము యేసుక్రీస్తు ప్రభుల వారు మాలో జన్మించాలి, మా కుటుంబాల్లో ఉండాలి, ఆయన మాలో ఉంటే మా కుటుంబాలు క్షేమంగా ఉంటాయని ఆ దేవుని ఆశీర్వాదం కోసం, దీవుల కోసం ప్రతిరోజు 4 గంటలకు వచ్చి కూర్చొని దేవుని ధ్యానం చేస్తున్నాం మనం. ఆ ధ్యానంలో నుంచి ఆశీర్వాదము, దీవెన మనకు రావాలి. ఈ ధ్యానం నుంచి ఆశీర్వాదము, దీవెన యూదా జాతికి రావాలి, ఇశ్రాయేలు రావాలంటే ఆయన్ని విసర్జించేసి ఆయన లేకుండానే వచ్చి ఇక్కడ ఆరాధన చేస్తే, ఆయనకు ఇంట్లో చోటు లేదు, నీ ఒంట్లో చోటు లేదు, నీ ఇంట్లో చోటు లేదు, ఆచారం ఉంది దగ్గర, మరి ప్రార్థన చేస్తే విసర్జించేసి ప్రార్థన చేస్తే అది పాపం. అందుకని తన ప్రజలు వారి పాపములో నుంచి ఆయన విడిపించటానికి వచ్చాడు. ఎలా వచ్చాడంటే రక్షకుడుగా వచ్చాడు. నేను తన ప్రజలు వారందరూ పాపులయ్యా, వారి పాపాలంటే ఒకటి ఆచారం అయ్యా, 2 తిరుగుబాటు అయ్యా, 3 విసర్జించారయ్యా, నా మాట వినటం లేదయ్యా, నా మాట వినరయ్యా, నా మాట వినకుండానే నా ప్రజల్లాగా ఉన్నారయ్యా, అది పాపం అయిపోయింది. ఆ పాపాన్ని క్షమించి ఆ పాపాన్ని ఆ పాపములో నుంచి నా ప్రజలందరినీ నేను రక్షించుకోవటం కోసమే నేను లోకానికి వచ్చానయ్యా, నా పేరు యేసు. ప్రతి పాపిని క్షమించి పాపంలో విడిపించి వారి పాపాలు క్షమించి ఆ పాపములో కొట్టుకుపోతున్న ప్రతి మనిషిని రక్షించుకోవటానికే రక్షకుడిగా నేను ఈ భూలోకానికి పంపబడ్డాను. నేను ఎలయనగా మనకు శిశువు పుట్టెను, కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన పేరు రక్షణ. ఆ రక్షకుడు వచ్చి తన ప్రజలు అనబడే ఇశ్రాయేలీల్ని, తన ప్రజలు అనబడే యూదా జాతిని, మన అందరూ కూడా మన పాపాలను క్షమించి ఆ పాపాల్లో జీవిస్తాడు. నిన్ను ఆ పాపములో నుంచి పడి కొట్టుకుపోకోకుండా రక్షించుకోవటానికి రక్షకుడుగా యేసుక్రీస్తు ప్రభుల వారు లోకంలోకి వచ్చారు. ఆయన కలిగి ఉంటే, నీకోసం దిగొచ్చిన యేసుక్రీస్తు ప్రభును ఆహ్వానిస్తే, నువ్వు కలిగి ఉంటే నీ ఇంటికి రక్షణ వచ్చును గాక. ప్రార్థన. మా గరుడైన తండ్రి, నీ పాదములకు వందనాలు. పరిశుద్ధుడైన దేవానికి స్తుతురాలయ్యా. ఈ ఉదయకాలంలో రక్షకుడు గురించి ఈ వారమంతా ధ్యానించాం తండ్రి. ఎవరికి రక్షకుడు అంటే మనుషులందరికీ రక్షకుడు, సర్వలోకాని రక్షకుడు, పాపుల రక్షకుడు, తన ప్రజలైన ఇశ్రాయేలందరికీ రక్షకుడుగా ఉండి తన ప్రజలు వారి పాపాల్లో నుంచి వారందరినీ రక్షించుకోవటానికి వచ్చాను అని చెప్పాయ్యా. వారే కదా ప్రభువా, మేము కూడా ఇశ్రాయేలు కంటే భయంకరంగా జీవిస్తున్నాం తండ్రి, మమ్మల్ని కూడా రక్షించండి అయ్యా. ఈ గొప్ప రక్షణ మాకు కావాలి, నాకు కావాలి, అందరికి కావాలి ప్రభువా. అటు రక్షణతో నింపండి. ఉదయకాలంలో ఈ స్థలంలో ఉన్న ప్రతి బిడ్డను మీరు దీవించండి. ప్రతి ఇంట్లోకి మీరు రండి ప్రభువా. ప్రతి కుటుంబంలో ఉండాలి తండ్రి, ప్రతి హృదయాలకు ఉండాలి ప్రభువా. అది జీవనకరంగా ఉంటుంది గ్రహించే భాగ్యం దయచేయండి అయ్యా. నా సంఘాన్ని కూడా దీవించండి, ప్రతి కుటుంబాన్ని దీవించండి. ఏ కుటుంబానికి ఏది కావాలో, ఏ మేలు కావాలో సహాయం చేయండి. వ్యవసాయం చేస్తున్న ప్రతి వ్యవసాయదారుని దీవించండి, పొలాలు పంటలను దీవించండి, వాతావరణాన్ని స్వాధీనంలో ఉంచుకోండి, గొప్ప కార్యం చేయండి. కష్టపడి పనులు చేస్తున్న ప్రతి బిడ్డను దీవించండి, మంచి ఆరోగ్యాలు ఇవ్వండి, బలాన్ని ఇవ్వండి, నిక్కుపా క్షేమాలు తెంపండి.
ఈ రోజంతా ప్రతి బిడ్డను మీ నామంలో దీవించి ఆశీర్వదించి బలపరుచుకొని మీ నామంలో బలంగా వాడుకోమని యేసు వారి పరిశుద్ధ నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. కూర్చోండి. ఈ వాక్యం ఎందుకు మీకు